వీళ్ళ 6 మెంబర్స్ని మనం అరెస్ట్ చేసినాక వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎర్టిగా కార్ ఏ బాడీ డిస్పోజల్ చేసుకోవడానికి వాళ్ళు వాడారు 5 సెల్ ఫోన్లు ఒకటి ఇది ప్లాస్టిక్ బ్యాగ్ సంచి దేంట్లో బాడీ వాళ్ళు క్యారీ చేశారు తాడ్ బాడీ కట్టుకోవడానికి వాళ్ళు వాడారు అట్లాగే ఒకటి కత్తి కూడా వాళ్ళు పర్చేస్ చేసి పెట్టారు దాన్ని అది వాడతామని మర్డర్కి కానీ ఈ కేసులో ఇప్పుడు స్పెసిఫిక్గా ఇప్పుడు వాడలేదు ఇంత ముందు కూడా వీళ్ళది ప్లానింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి లాస్ట్ కొన్నిసార్లు కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు ఇంతకుముందు కనీసం వాళ్ళు 3 times ఆల్రెడీ ట్రై చేశారు ఇతన్ని చంపడానికి కానీ అప్పుడు వేరే కారణాల వల్ల అది పబ్లిక్ అక్కడ ఎక్కువ మూవ్మెంట్ ఉంది అప్పుడు వాళ్ళు చేయలేకపోయారు అదర్వైజ్ వేరే పాసిబిలిటీ వాళ్ళకు కుదరలేదని అట్లా అయింది సో ఈయనకి ఎప్పుడు కూడా డౌట్ పడలేదు అదర్వైజ్ ఈయన అలర్ట్ అయి మాకి చెప్తే అప్పుడే యాక్షన్ తీసుకునే వాళ్ళని సో ఈయనకి కూడా డౌట్ రాలేదు సో వాళ్ళు వాళ్ళ ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ కంటిన్యూగా కాలేకపోయారు సో లాస్ట్లో ఇప్పుడు వాళ్ళు అట్లా మర్డర్ చేసేసారు వీళ్ళది క్రైమ్ హిస్టరీ అనాలిసిస్ చేస్తే వీళ్ళ మీద కూడా చాలా కేసెస్ ఉన్నాయి ఇంత ముందుది కూడా ఎవరైతే ఫస్ట్ బ్రదర్ నవీన్ అని ఇతని మీద 4 కేసెస్ ఉన్నాయి ఇన్క్లూడింగ్ 1 attempt to murder కేస్ అవన్నీ కేసెస్ కూడా కోర్టులో ఉన్నాయి ఎవరైతే ఫ్రెండ్ ఉన్నాడు A1కి బైరు మహేష్ అని ఇతని మీద 9 కేసులు ఉన్నాయి అట్లాగే వంశీ ఎవరో చిన్న బ్రదర్ ఉన్నాడు ఇతని మీద 3 కేసులు ఉన్నాయి దాంట్లో కూడా ఒకటి attempt to murder ఉంది ఫాదర్ మీద 2 కేసులు ఉన్నాయి నానమ్మ మీద కూడా 2 కేసులు ఉన్నాయి సాయి చరణ్ మీద 1 కేసు ఉంది అట్లాగే డిసీజ్డ్ మీద కూడా 4 కేసులు ఉన్నాయి సో ఇది ఇట్లా మేము ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు 6గురుని ఇప్పటివరకు పట్టుకోవడం జరిగింది సో ఇంకా కూడా వీళ్ళతో పాటుగా ఇంకా ఎవరైనాది ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎవరైతే ప్లానింగ్లో ఇన్వాల్వ్ ఉన్నారో ఇంతకుముందు ఏమైనా వాళ్ళది చిన్నది ఏదైనా పాత్ర ఉన్నా కూడా అది కూడా టోటల్గా డీటెయిల్గా దర్యాప్తు ఇప్పుడు చేస్తున్నాము వాళ్ళది ఎట్లాంటి కూడా రోల్ మాకు వస్తే ఇమీడియట్గా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది పబ్లిక్కి రిక్వెస్ట్ ఉంది దయచేసి ఇట్లాంటి యాక్టివిటీస్లో ఎట్టి పరిస్థితుల్లో చేయకండి ఏదైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అట్లాగే కపుల్స్కి కూడా ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్ కానీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇంటర్ కమ్యూనిటీ మ్యారేజ్ ఎప్పుడైనా ఇట్లాంటివి చేస్తారు దయచేసి ప్లీజ్ పోలీస్ స్టేషన్కి రండి అండ్ మీకు అట్లా డౌట్ ఉంది దట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అట్లా ఉన్నారు దయచేసి అది కూడా మా దృష్టికి తీసుకురండి సో దట్ డెఫినెట్లీ వీ కెన్ టేక్ యాక్షన్ అకార్డింగ్లీ అండ్ ఇట్లాంటి మీకు టోటల్గా ప్రొటెక్షన్ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాము థ్యాంక్ యూ సుపారీ ఏం లేదు ఎందుకంటే అంతా బ్రదర్స్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళే చేశారు సో సుపారీ లాంటివి ఏం లేదు అతను ఫ్రెండే వీళ్ళకి నవీన్కి ఫ్రెండే ఓన్ వెహికలే ఉంది అందరిది కలిసిగానే ఉంది నానమ్మది కూడా ఉంది ఫాదర్ది కూడా ఉంది వాళ్ళు కొంచెం వాళ్ళకి ప్రొవోకేటివ్ చేశారు దట్ ఆల్రెడీ ఇట్లా మీ సిస్టర్ ఎట్లా పోయింది సో ప్రొవొకేషన్ అయితే ఉంది పరువు హత్య అంటే టెక్నికల్ జనరల్గా డిక్షనరీ డెఫినేషన్ పరువు హత్య అంటే సొంత ఫ్యామిలీ మెంబర్ని చేస్తారు ఆనర్ కిల్లింగ్ అంటే సొంత ఫ్యామిలీ మెంబర్ మోస్ట్లీ అమ్మాయిలని ఉమెన్ని అట్లా చేస్తారు ఆ డిక్షనరీ డెఫినేషన్ ప్రకారంగా ఓకే సో అందుకని నేను అన్న ఆనర్ కిల్లింగ్ లాగా ఉంది ఓకే బేసికలీ కాస్ట్ యాంగిల్ బట్టి దట్ మా సిస్టర్ అట్లా పోయింది ఆమెతోటి వేరే కాస్ట్తో పోయింది అది మైండ్లో పెట్టుకొని వాళ్ళు చేశారు ఓకే థ్యాంక్ యూ